హాయ్ ఆల్. సో, ఈరోజు మనం యాంగులర్ అప్లికేషన్ అంటే ఏంటి? సో, యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి మన సిస్టమ్‌లో ఎలాంటి ప్యాకేజెస్‌ని మనం ఇన్‌స్టాలేషన్ చేయాలో, ఆ తర్వాత ప్యాకేజెస్ ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఒక యాంగులర్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో, ఫస్ట్ ఇక్కడ చూసారంటే వాట్ ఈస్ యాంగులర్ అని ఉంది కదా! సో, యాంగులర్ ఈస్ ఏ టైప్‌స్క్రిప్ట్ బేస్డ్ ఓపెన్ సోర్స్ వెబ్ ఫ్రేమ్‌వర్క్ మెయింటైన్డ్ బై గూగుల్. సో, అంటే ఏం లేదు. ఈ ఓపెన్ సోర్స్ అంటే ఏం లేదు. మనం జనరల్‌గా ఏంటంటే సో, ఏదైతే కంపెనీ మనకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ని డెవలప్ చేస్తే, ఆ కంపెనీకి మనం లైసెన్స్ తీసుకొని మనీ పే చేసి అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలి. కానీ ఓపెన్ సోర్స్ అంటే మనం ఈ అప్లికేషన్ ఎవరైతే క్రియేట్ చేశారో ఈ ఫ్రేమ్‌వర్క్ వాళ్ళకి మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. దాన్నే ఓపెన్ సోర్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్ బేస్డ్ అని ఉంది కదా! ఈ టైప్ స్క్రిప్ట్ బేస్డ్ అంటే ఏం లేదు. మనకు ఇనీషియల్‌గా జావా స్క్రిప్ట్ ఉండేది. సో, జావా స్క్రిప్ట్ కోడ్‌ని మనకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో ప్రోగ్రామింగ్ రాసేశారు. దాన్ని టైప్ స్క్రిప్ట్‌లో ఉంటుంది. ఈ టైప్ స్క్రిప్ట్ కోడ్ మనకు యాంగులర్‌లో ఉంటుందన్నమాట. ఓకే. అందుకని ఇది టైప్ స్క్రిప్ట్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ అని చెప్పారు. ఇది ఎవరు క్రియేట్ చేశారు? ఈ యాంగులర్ అనేదంటే గూగుల్ కంపెనీ వాళ్ళు క్రియేట్ చేశారు. సో, దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఈ యాంగులర్ అనే దాని వల్ల ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ఉందో మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. సో, ఇది ఓపెన్ సోర్స్ కనుక ఫస్ట్ దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. సెకండ్ రీజన్ ఏంటంటే అప్లికేషన్ పెర్ఫార్మన్స్ వైస్‌గా మనకు ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ అనేది చాలా స్పీడప్ ఉంటుంది. తర్వాత థర్డ్ ఏంటంటే ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ అన్నమాట. అంటే మనకు ఎప్పుడైతే మనకు అప్లికేషన్‌లో మల్టిపుల్ మోడల్స్ క్రియేట్ చేస్తాం కదా! సో, అప్లికేషన్ లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా సింగిల్ పేజ్‌గా ఇది క్రియేట్ అయిపోతుంది. దానికోసం దీన్నేమంటారంటే సింగిల్ పేజ్ బేస్డ్ అప్లికేషన్ అంటారు. ఇట్ ఈస్ యూజ్డ్ ఏ కాంపోనెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ విత్ బిల్ట్ ఇన్ టూల్స్ ఫర్ రౌటింగ్, ఫార్మ్స్, హెచ్‌టిటిపి టెస్టింగ్ అండ్ మోర్. సో, ఈ యాంగులర్ అనే దాన్ని ఎట్లా బిల్డ్ చేశారంటే దీంట్లో ఒక కాంపోనెంట్ డ్రివెన్ బేస్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో, మీరు ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాంపోనెంట్స్ అంటే ఏంటి? మాడ్యూల్స్ అంటే ఏంటి? ఇవన్నీ కమింగ్ సెషన్‌లో మనం డిస్కస్ చేయొచ్చనమాట. సో, ఈ రౌటింగ్ అంటే ఏంటి? ఇవన్నీ మనం నెక్స్ట్ సెక్షన్‌లో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ యాంగులర్ అంటే ఏంటి? టైప్ స్క్రిప్ట్ బేస్డ్ ఓపెన్ సోర్స్ వెబ్ ఫ్రేమ్‌వర్క్ అంతే. అంతవరకే యాంగులర్ అంటే మీరు క్లియర్‌గా మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఈ యాంగులర్ అప్లికేషన్ మన సిస్టమ్‌లో క్రియేట్ చేయాలి అంటే ఏం చేయాలి? సో, మనకు ఫస్ట్ ఇనీషియల్‌గా ఏం కావాలంటే జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఎన్‌పీఎం డౌన్‌లోడ్ అని క్లిక్ చేయండి. లేకపోతే ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అని క్లిక్ చేయండి. సో, ఎన్‌పీఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అన్నమాట. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఉంది చూసారా? ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ -జీ ఎన్‌పీఎం అని ఉందా? ఇది కాపీ చేసుకొని మీరేం చేస్తారంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సీఎండీ అని టైప్ చేసేసి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే కమాండ్ ఉందో ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ -జీ అని ఇది ఎంటర్ చేసి సో, మీరు ఎంటర్ క్లిక్ చేశారంటే దాని రిక్వైర్డ్ ప్యాకేజెస్ అన్నీ ఇన్‌స్టాలేషన్ అయిపోతాయి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ చేశాను. అందుకని నేను ఎంటర్ చేయట్లేదు. ఆ తర్వాత వచ్చేసి మనకు నోడ్ కావాలన్నమాట. నోడ్ జేఎస్ కావాలి. జస్ట్ నోడ్ జేఎస్ డౌన్‌లోడ్ పెట్టండి. ఇక్కడ నోడ్ జేఎస్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్. దీన్ని కూడా మనకు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడికొచ్చేసిన తర్వాత ఈ నోడ్ జేఎస్‌ని కూడా ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ డౌన్‌లోడ్ అని ఉందా? ఇది క్లిక్ చేసేసారంటే దీన్ని మన అప్లికేషన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు విండోస్ అంటే విండోస్, డాకర్ ఇయన్నీ ఏది కావాలంటే అది. సో, దాన్ని మనం అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సింపుల్ ఇక్కడ విండోస్ ఇన్‌స్టాలర్ ఉంది. ఇది క్లిక్ చేసేసి ఇన్‌స్టాలేషన్ చేసుకొని జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. ఆ తర్వాతొచ్చేసి మనకు ఈ నోడ్ గాని, అదేవిధంగా ఎన్‌పీఎం గాని ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత యాంగులర్ అప్లికేషన్‌కి సెటప్ చేసుకోవాలి. సో, ఇక్కడ సెటప్ యాంగులర్ సీఎల్ అని ఉందా? ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ కమాండ్ రన్ చేయాలన్నమాట. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ -జీ. జీ అంటే ఏంటంటే గ్లోబల్‌గా ఇన్‌స్టాలేషన్ అవుతుందన్నమాట. @angular/cl అంటే లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాలేషన్ అయిపోద్ది. ఇది కమాండ్ రన్ చేశారంటే. సో, ఇక్కడ మనకు అది క్లిక్ చేసిన తర్వాత మనం ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ అయ్యిందో ఎలా వెరిఫై చేసుకోవాలంటే ఎన్‌జీ స్పేస్ వెర్షన్ అని టైప్ చేయండి. ఎన్‌జీ స్పేస్ వెర్షన్ ఎంటర్. సో, మన అప్లికేషన్ అంటే మన సిస్టమ్‌లో ఎన్‌జీ వెర్షన్ ఎంటర్. సో, మన సిస్టమ్‌లో యాంగులర్ ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ అయ్యిందో చూపిస్తదన్నమాట. ఇక్కడ చూడండి యాంగులర్ 20 వెర్షన్ ఉంది. అలా కాకుండా మీరు జస్ట్ ఎన్‌జీ వెర్షన్ అని టైప్ చేసినా సరే మీకు వచ్చేస్తుంది. జస్ట్ టైప్ ద ఎన్‌జీ వెర్షన్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కరెక్ట్‌గా రాదు. సో, ఇక్కడ చూసారా ఎన్‌జీ వెర్షన్ అని టైప్ చేశాను. యాంగులర్ సీఎల్ఐ వెర్షన్ ఎంతుంది? 20.1.5 ఉంది. నోడ్ వెర్షన్ ఎంతుంది? 22.14.0. సో, మనకు ఇట్లా వెర్షన్ డిస్‌ప్లే అవుతుందన్నమాట.
నోడ్ కూడా మళ్ళీ డైరెక్ట్‌గా కావాలంటే జస్ట్ నోడ్ స్పేస్ వర్షన్ అని టైప్ చేస్తే నోడ్ ఏ వర్షన్ ఉందో కూడా మళ్ళీ సెపరేట్‌గా చూపిస్తది. చూసారా ఇక్కడున్న వర్షన్ సేమ్ అనమాట. సో, ఇది అనమాట. ఫస్ట్ మనకేం కావాలి ఎన్‌పీఎం ప్యాకేజెస్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. తర్వాత నోడ్ జేఎస్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి? ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ -g అంటే యాంగులర్ కమాండ్ రన్ చేసుకోవాలనమాట. తర్వాత ఏ వర్షన్ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాలేషన్ అయిందో వెరిఫై చేసుకోవాలంటే ఎన్‌జీ స్పేస్ వర్షన్ అని టైప్ చేశారంటే ఆటోమేటిక్‌గా మనం ఏ వర్షన్ ఇన్‌స్టాలేషన్ చేసుకున్నాం మన సిస్టమ్‌లో డిస్‌ప్లే అవుతుందనమాట. తర్వాత ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. సో, ఒక న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని కమాండ్స్ ఉంటాయన్నమాట. ఎన్‌జీ న్యూ స్పేస్ మన ప్రాజెక్ట్. ఇప్పుడు నీ ఇష్టం మీరు ఏ నేమ్ అయినా ఇవ్వొచ్చనమాట. సో, మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా నేను. సీఎండీ ఎంటర్. సో, ఎక్కడ మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ అంటే మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు కదా! ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? సో, మీరు మీ లోకల్‌లో ఇక్కడ డి డ్రైవ్ గాని, ఈ డ్రైవ్ గాని ఇట్లా మీయి ఉన్నాయి గదా! జస్ట్ ఇక్కడ డీలో వచ్చేసాను. నేను ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్‌గా చాలా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసున్నా కాబట్టి ఇయన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. యాంగులర్ డెమో అని ఇస్తున్నాను. మీ ఇష్టం ఏ నేమ్ అయినా ఇవ్వండి. యాంగులర్ డెమో అని ఇస్తున్నాను. ఎంటర్. తర్వాత ఈ ఫోల్డర్ లోపలికెళ్ళి ఇక్కడ మనకు జస్ట్ సీఎండీ అని టైప్ చేసేసారంటే ఆటోమేటిక్‌గా కమాండ్ విండో అనేది ఈ ప్రాంప్ట్ ఈ లొకేషన్‌లో ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో, న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకు కమాండ్ ఏంటంటే ఎన్‌జీ న్యూ తర్వాత స్పేస్ అన్నమాట. ఎన్‌జీకి, న్యూకి స్పేస్ ఉండాలి. న్యూ తర్వాత మళ్ళీ స్పేస్ ఉండాలి. సో, ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి యాంగులర్ డెమో అని ఇస్తున్నాను. మీ ఇష్టం లేకపోతే యాంగులర్ ప్రాజెక్ట్ అని ఇవ్వండి. ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. యాంగులర్ ప్రాజెక్ట్. నౌ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో, యాంగులర్ ప్రాజెక్ట్ అని ఉంది చూసారా? ఈ నేమ్‌తో మన ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో, విచ్ స్టైల్ షీట్ సిస్టమ్ వుడ్ యూ లైక్ టు యూజ్? సో, మన అప్లికేషన్‌లో ఈ యాంగులర్ అప్లికేషన్ ప్రాజెక్ట్ ఉంది కదా! దీంట్లో మనకు ఏమి అంటే మనకు ఈ స్టైల్ షీట్స్ ఉన్నాయి కదా! ఏది కావాలి? సీఎస్ఎస్ కావాలా? క్విన్‌లిన్ కావాలా? లేకపోతే సాస్ కావాలా? ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్‌గా రెస్పెక్టివ్ ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఇక్కడ సీఎస్ఎస్ మీదనే కావాలంటే నేను జస్ట్ సీఎస్ఎస్‌ని సెలెక్ట్ చేసుకొని యెస్ అని క్లిక్ చేశాను. ఎంటర్ క్లిక్ చేశాను. తర్వాత డు యూ వాంట్ ఎనేబుల్ సర్వర్ సైడ్ రెండరింగ్ అండ్ స్టాటిక్ సైట్ జనరేషన్. సో, ఈ సర్వర్ సైడ్ రెండరింగ్ అంటే ఏంటి? ఇది తర్వాత డిస్కస్ చేద్దాము. ప్రెజెంట్ నాకు అవసరం లేదు కాబట్టి ఎన్ ప్రెస్ చేశాను. ఆ తర్వాతొచ్చేసి సో, విచ్ ఏఐ టూల్ డూ యూ వాంట్ టు కాన్ఫిగర్ విత్ యాంగులర్ బెస్ట్ ప్రాక్టీస్. సో, ఇప్పుడేంటంటే మనకు ప్రీవియస్‌గా ఈ ఆప్షన్స్ అన్నీ లేవు. యాంగులర్ టీమ్ మనకేం చేసిందంటే ఏఐ టూల్‌ని కూడా అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడే ఎనేబుల్ చేసింది. ఇక్కడ మీరు చూసారంటే జస్ట్ యారో మార్క్ డౌన్ ప్రెస్ చేసారంటే ఇక్కడ కిందకి ఇలా వస్తూ ఉంటదనమాట. ఇవన్నీ ఏంటంటే ఏఐ టూల్ యొక్క ఏజెంట్స్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ మీరు చూసారంటే క్లాడ్ గాని, కర్సర్ గాని, జెమినీ ఏఐని గాని, ఓకే. చాట్‌జీపీటీ ఇవన్నీ మీరు వింటున్నారు గదా! అదేవిధంగా కోపైలట్ కానీ ఇవన్నీ మీకు ఏది కావాలంటే అది మన అప్లికేషన్‌లోకి ఏఐ టూల్ ఇన్‌స్టాలేషన్ చేస్తుంది. సో, నేనిక్కడ గిట్ కోపైలట్ అని ఉంది కదా! నేను గిట్ కోపైలట్‌ని సెలెక్ట్ చేసుకొని మీ ఇష్టం. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి మీరు కూడా ఇది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లాడ్ అని ఉంది. ఏజెంట్స్ ఎండీ అని ఉన్నాయి. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఒకటే. ఫస్ట్ నేను ప్రెజెంట్ ఏంటంటే గిట్ కోపైలట్ సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. సో, ఇప్పుడు ఇది ఏం చేస్తదంటే మన ప్రాజెక్ట్‌లోకి ఏఐని కూడా బిల్ట్ ఇన్‌గా మన దాంట్లో యాడ్ చేస్తది. సో, ఇప్పుడు ఏఐ టూల్ ఏదైతే ఉందో ఇది ప్రీవియస్‌గా లేదన్నమాట. ఇప్పుడు లేటెస్ట్‌గా మనకు కొత్తగా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీచర్‌ని మనకు యాంగులర్ 20లో ఎనేబుల్ చేశారు. యాంగులర్ 12, 13 అలా వంటి వర్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఏఐ ఫీచర్ మనకు అప్లికేషన్‌లో లేదు. లేటెస్ట్‌గా ఏంటంటే యాంగులర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు లేటెస్ట్ వర్షన్‌లో ఈ ఏఐని కూడా ఇంక్లూడ్ చేశారు. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి ఒక 2, 3 మినిట్స్ టైం పడుతుంది. ఎందుకంటే దీనికి ప్యాకేజెసెస్‌ని ఇన్‌స్టాలేషన్ చేయాలన్నమాట. దానికోసం టైం పడుతుంది. ఈ విండోని మీరు క్లోజ్ చేయొద్దు. ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ డౌన్‌లోడ్ అవుతుంది కదా! ఈ ప్యాకేజెస్ డౌన్‌లోడ్ అయ్యేటప్పుడు ఈ ప్యాకేజ్‌ని మీరు ఈ విండోని క్లోజ్ చేశారనుకోండి అది మిడిల్‌లో క్లోజ్ అయిపోతుంది. తర్వాత ప్యాకేజెస్ కొన్ని ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి. కొన్ని ఇన్‌స్టాల్ అవ్వవు కదా! కరెక్ట్‌గా ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వదన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు చూసారంటే ప్రాజెక్ట్ వచ్చేసి రిక్వైర్డ్ ప్యాకేజెస్ మొత్తం మనకు ఇన్‌స్టాలేషన్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇచ్చాం మనం యాంగులర్ ప్రాజెక్ట్ అని ఉంది కదా! సో, సీడీ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఏమని ఇచ్చామో సేమ్ అదే నేమ్ ఇవ్వాలి. యాంగులర్ ప్రాజెక్ట్.
ఇది ఎందుకు ఇవ్వాలి? ఈ సీడీ స్పేస్ యాంగులర్ ప్రాజెక్ట్ అంటే, ఎక్కడైతే మనం ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసామో, ఆ పాత్‌లోకి నావిగేట్ అవ్వడం కోసం మనం సీడీ అని ఇస్తాము. మీరు ఏ ప్రాజెక్ట్‌లో ఫోల్డర్ నేమ్ ఏమిటి? యాంగులర్ ప్రాజెక్ట్ ఉంది కదా! జస్ట్ ప్రాజెక్ట్ నేమ్ అది ఇచ్చాను. చూసారా ఎంటర్ ప్రెస్ చేయగానే నేను రెస్పెక్టివ్ ఫోల్డర్‌లోకి వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ కోడ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇది విజువల్ స్టూడియో కోడ్‌లోకి ఓపెన్ అవ్వాలి ఆటోమేటిక్‌గా. సో, మీరు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వాలంటే జస్ట్ గూగుల్‌లోకెళ్ళి ఫస్ట్ వీఎస్ కోడ్ డౌన్‌లోడ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. వీఎస్ కోడ్ డౌన్‌లోడ్. ఎంటర్. సో, క్లిక్ ఆన్ ఫస్ట్ లింక్. ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఓకే. మైక్రోసాఫ్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్. ఇక్కడ విండోస్ 11, 10 అని ఉంది కదా! ఇది క్లిక్ చేసేసారంటే జస్ట్ 1, 2 మినిట్స్‌లో మనం వీఎస్ కోడ్‌ని కూడా ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. తర్వాతొచ్చేసి ఈ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓకే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని మనకు వీఎస్ కోడ్‌లోకి ఎలా ఓపెన్ చేయాలి? ఇక్కడేం చేస్తారంటే కోడ్ స్పేస్ డాట్ ఓకే. కోడ్ స్పేస్ డాట్ అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా ఈ ప్రాజెక్ట్ వీఎస్ కోడ్‌లో లోడ్ అయిపోతుందనమాట. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు నేను ప్రాజెక్ట్ నేమ్ ఏమిచ్చాను? యాంగులర్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ నేమ్‌తో ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూసారా? ఇవన్నీ ఏంటి? ప్రాజెక్ట్ క్రియేట్ అయినప్పుడు బిల్ట్ ఇన్‌గా కొన్ని ఫైల్స్ మనకు దీంట్లోకి యాడ్ అయితాయన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఐని యాడ్ చేసాం గదా! చూసారా? ఆటోమేటిక్‌గా ఏఐ కూడా మనకు కోపైలట్ ఇక్కడ యాడ్ అయ్యి వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోల్డర్స్ ఉన్నాయి చూసారా? సో, ఈ ఫోల్డర్స్ ఏంటి? వీటి వల్ల యూజ్ ఏంటి? ఒకసారి డిస్కస్ చేద్దాము. సో, ఇక్కడ ఈ ఫోల్డర్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డిస్కస్ చేసామనుకోండి కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. ప్రెజెంట్ ప్రాజెక్ట్‌ని ఎట్లా రన్ చేయాలో చూద్దాము. తర్వాత ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి? ఈ ఈచ్ ఫైల్ దానివల్ల యూజ్ ఏంటి? ఎందుకు వాడతాం అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీకు 3 డాట్స్ అని ఉన్నాయా? ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. టెర్మినల్ అని ఉంది కదా! ఈ టెర్మినల్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ టెర్మినల్ ఉంటుంది. ఈ టెర్మినల్‌ని ఓపెన్ చేయండి. ఓకే. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, మనం ఏదైతే ప్రాజెక్ట్ పాత్‌లో మనం ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఆ పాత్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి ఈ ప్రాజెక్టు రన్ అవ్వాలంటే ఎన్‌జీ సర్వ్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేశారనుకోండి, అప్లికేషన్ బిల్డ్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా ఓపెన్ అవ్వాలనుకోండి, -ఓ అని ఇచ్చేసారంటే షార్ట్‌కట్‌లో లేకపోతే ఓపెన్ అని ఫుల్‌గా రాయొచ్చు. షార్ట్‌కట్‌లో ఏంటంటే -ఓ అని ఇచ్చేసారంటే అప్లికేషన్ బిల్డ్ అయ్యి ఆటోమేటిక్‌గా బ్రౌజర్‌లో ఓపెన్ అవ్వడానికి షార్ట్‌కట్ ఏంటంటే -ఎన్‌జీ సర్వ్ -ఓ జస్ట్ ప్రెస్ చేయండి ఇది. ఇది ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం గదా! ఇది బిల్డ్ చేసుకుంటదనమాట. చూసారా ఇక్కడ? డీటెయిల్ అండ్ హౌ టు చేంజ్ ది సెట్టింగ్స్ అని ఇట్లా మనకు డిస్‌ప్లే అయింది. జస్ట్ దీన్ని కొంచెం పైకనండి డ్రాగ్ చేయండి. మీకు నీట్‌గా కనిపిస్తుందనమాట. ఇక్కడ యెస్ అని క్లిక్ చేసేస్తున్నాను. జస్ట్ టైప్ ద యెస్ అండ్ ఎంటర్. సో, ఎన్‌జీ ఎనలిటిక్స్ డిసేబుల్డ్. సో, ఇప్పుడేం చేస్తుందంటే, ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకుంటుంది. బిల్డ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుందని చెప్పాను గదా! ఎలా ఓపెన్ అవుతుంది? -ఓ అని కమాండ్ ఇచ్చాను చూసారా? ఎన్‌జీ స్పేస్ ఓకే. ఎన్‌జీ సర్వ్ -ఓ అంటే ఆటోమేటిక్‌గా ఓపెన్ అవ్వడం కోసం అదివ్వాలి. ఓకే. సో, జస్ట్ మీకు ఎన్‌జీ సర్వ్ అని ఇచ్చినా కూడా రన్ అవుద్ది. కానీ ఆటోమేటిక్ బ్రౌజర్‌లో ఓపెన్ అవ్వదు. మరి బ్రౌజర్‌లో ఎలా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ మీరు చూసారా? హెచ్‌టిటిపి జస్ట్ ఇది కాపీ చేసుకొని లోకల్ హోస్ట్ 4200 అని ఉంది గదా! సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జస్ట్ అది కాపీ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. ఎంటర్. నౌ సీ ఆటోమేటిక్‌గా ఈ విధంగా మనకు ఫస్ట్ అప్లికేషన్ ఇట్లా ఉంటుందన్నమాట. సో, ఇది ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే ఇక్కడ హలో యాంగులర్ ప్రాజెక్ట్ అని వచ్చింది గదా! ఇక్కడ కొంత డిజైన్స్ వచ్చాయి గదా! ఇవన్నీ మనం డిజైన్ చేయలేదు. ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో, ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వాడు స్టాటిక్‌గా కొంత డేటాని మనకు ఈ అప్లికేషన్‌లో ఇచ్చేసాడు. ఇక్కడ ఎస్ఆర్‌సీ ఉంది గదా! ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ యాప్ ఫోల్డర్ ఉంది గదా! ఇక్కడ ఓపెన్ చేయండి. యాప్ డాట్ హెచ్‌టీఎంఎల్ అని ఉంది కదా! ఇక్కడ రాసాడనమాట. ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్ ఇదంతా వాడు ఇక్కడ డిజైన్ చేశాడు. ఇప్పుడు మీకు స్క్రీన్‌లో ఏదైతే కనిపిస్తుందో ఇదంతా ఎక్కడ ఉంటుంది? యాప్ డాట్ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో వాడు సో, హెచ్‌టీఎంఎల్ కోడ్ రాశారనమాట. సో, ఈ యాప్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఏంటి? రౌట్స్ అంటే ఏంటి? స్పెక్ ఫైల్స్ ఏంటి? టీఎస్, ఇండెక్స్ అదేవిధంగా ఈ రిమైనింగ్ ఫోల్డర్స్ ఎందుకు యూజ్ అవుతాయో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఒకేసారి చెప్పామనుకోండి లెంత్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండదనమాట నేర్చుకోవడం కోసం. సో, ఇప్పుడు మీకేంటి యాంగులర్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలిసింది. ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలో తెలిసింది.
అప్లికేషన్ ఎలా రన్ చేయాలో తెలిసింది. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే, ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న ఫైల్స్ అంటే ఏంటి? ఈ ఫోల్డర్స్ ఏంటి? ఈ ఫోల్డర్స్ ఎందుకు? వాటి వల్ల యూజ్ ఏంటో సో, నెక్స్ట్ సెషన్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.